శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ రైతులకు, ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు అందించినటువంటి బృహత్తరమైనటువంటి పథకాలన్నిటికి కూడా మరి ఒకదాని వెంట ఒకదానికి చెక్ పెట్టుకుంటూ, లేదంటే వాటికి మొండి చేయి చూపిస్తూ వాటికి మరణ శాసనం రాస్తా ఉన్నాడు. తాజాగా ఆ లిస్టులోకి రైతు బీమా కూడా చేరింది. ఆగస్టు 14వ తేదీన మరి ఆ రైతు బీమాకు సంబంధించి దాని కిస్తీ కట్టాల్సి ఉండగా అది కట్టకపోవడంతో ఈ రోజు నుంచి, నిన్నటి నుంచే మరి రైతు ఎవరు మరణించినా కూడా మరి అన్కండిషనల్ గా వచ్చేటువంటి 5 లక్షల రూపాయల ఆ ధీమా ఈ రోజున రైతులకు కరువైంది. ఇందిరమ్మ మరి బీమా పేరు మీద ప్రతి ఇంటికి కూడా మేము బీమా చేయిస్తా ఉన్నామని చెప్పి ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు దాని విధి విధానాలు ఖరారు కాలేదు. దానికి సంబంధించి మరి కిస్తీ కూడా కట్టలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ రైతు బీమాకు మరణశాసనం చేసి రైతు ధీమాను మరి ఇక్కడ ధీమా మీద నీళ్లు చల్లిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. మరోవైపు చూసుకున్నట్టయితే ఒకవైపు ఇండస్ట్రియల్ పార్కులు, మరోవైపు మల్టీపర్పస్ పార్కులు, మరోవైపు ఏదంటే లిఫ్ట్ ఇరిగేషన్లు, అంటే వీటికి కావలసిన భూమి అంటే భూసేకరణ కోసం మరి అవసరం ఏదైనా ఈ భూసేకరణ ప్రక్రియ మాత్రం కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికే పనికొస్తా ఉన్నది. అంటే పరిహారం పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ప్రభుత్వ భూములన్నిటి కూడా మరి ఇక్కడ పట్టాలుగా మారుతా ఉన్నాయి, రాత్రే పట్టాలుగా మారుతా ఉన్నాయి. మరి ఇంచు భూమి లేని వాళ్ళ పేరిట ఎకరాలకు ఎకరాలు నమోదయ్యి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకుల బినామీల జేబులలోకి వెళ్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆగస్టు 15 రోజున మళ్ళీ ఒక హామీని ప్రకటించిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికే 6 హామీల పేరుతోటి 420 మరి ఇక్కడ అబద్ధపు హామీలు, అలవిగాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి తాము గద్దెనెక్కిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మబలికి నోటిఫికేషన్లు ఇవ్వకుండా కేవలం కేసీఆర్ ఇచ్చిన ఏదైతే మరి ఆ ఉద్యోగాలనే తాము నియామక పత్రాలు ఇచ్చి వాటన్నిటిని తమ ఖాతాలో వేసుకొని వాటిని కలుపుకొనైనా కూడా కనీసం అందులో ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్న దానిలో 50% మరి ఏదైతే 54,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిండో వాటికి 16,000 కలిపి మేము 70,000 ఇచ్చినామని డంకా బజాయిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా అని చెప్పి మరి నిరుద్యోగుల ఒత్తిడితోటి జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించిన ఇప్పటి వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయలే. కానీ ఈ రోజున నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తా ఉంటే బీఆర్ఎస్ ను మీరు నమ్మకండి, నేను 6 నెలలకు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తా అని చెప్పి మళ్ళీ నమ్మబలికే మరి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మళ్ళీ విద్యార్థులను, నిరుద్యోగులను ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికే నోటిఫికేషన్ల కోసం. మరోవైపు ఏదైతే పోలీసు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానిలో 20,000 ఖాళీలు ఉంటే 7,000 ఖాళీలే ఎందుకు మరి నోటిఫికేషన్ వేసిన వాడిని నిలదీస్తా ఉంటే ఇంకా నిరుద్యోగులతోటి చిలగాట వాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలవిగాని హామీలు ఇచ్చి 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మరి ఆయన హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో పరిహారంలో గీత దాటిన అవినీతి, మల్టీ లూటీ పార్క్, హుకుంపేటగా మారిన హకీంపేట, మనీ పర్పస్ ఇండస్ట్రియల్ స్కామ్, లగచర్ల భూముల్లో బరిదగించిన లత్కోర్లు, పారిశ్రామిక వాడలో కోట్లతో దందా, రాత్రికి రాత్రే ప్రభుత్వ భూ విస్తీర్ణం పెంపు, నకిలీ రైతుల పేర్లతో పరిహారం దోపిడీ, పునరావాస కాలనీలో అదనంగా ప్లాట్లు, అసలు రైతుల పరిహారం నుంచి వసూళ్లు, బిగ్ షాడో గుప్పిట్లో జిల్లా అధికారులు, బిగ్ మేడం అండతో వంట మనిషి చేతివాటం, అక్రమాలకు రెవెన్యూ అధికారుల అండ, లోకాయుక్తకు మాజీ ఎమ్మెల్యే పట్నం ఫిర్యాదు, గజ్జల కుటుంబంలో కాసుల గలగల. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హకీంపేట మరి సర్పంచ్ భర్త గజ్జల నరసింహారెడ్డి కుటుంబం పేరు మీద ఏదైతే అవినీతి జరిగిందో దాంతో పాటు ఏది భూసేకరణ ఏదన్నా కానీ మరి అక్కడ కొడంగల్ లాంటి చోట అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి భూసేకరణలో మరి అక్కడ ప్రభుత్వ భూములకు ఏదైతే పట్టాలు తయారైనాయి, రాత్రే పట్టాలు తయారైనాయి, అక్కడి నుంచి భూసేకరణ జరగాల్సిన అవసరం లేని చోట కూడా అక్కడ భూసేకరణ చేపడుతూ అధికారులు, నాయకులు మిలాఖతై ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా లగచర్ల భూములకు సంబంధించి లగచర్లలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసి గిరిజన రైతులు చూసినాం. దాంతో పోలీసు బూటు కాళ్లతోటి వాళ్ళ ఉద్యమాన్ని అణచివేసి మరి ఇంట్లో మగవాడు అనేవాడు ఉంటే వాళ్ళందరి మీద తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఈ రకంగా
సంఖ్యలు వేసి తీసుకుపోయినాయి కూడా మనం చూసినాం. మరి ఆ లగచెర్ల చోట కూడా ఈ రోజున పెద్ద ఎత్తున లూటీ జరగబోతా ఉన్నది. ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడ్డా కూడా మరి అదైతే కాంగ్రెస్ బినామీల పేరిట పట్టాగా మారుతా ఉన్న పరిస్థితిని మనం ఇవాళ ఇక్కడ చూడాలి. గురువు చోరుడైతే శిష్యుడికి ఏమి నేర్పుతాడు? చోర విద్య కదా. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో చరిత్రకెక్కిన ఏలేరు కుంభకోణం సినిమాను ఆయన శిష్యరీకంలో అన్ని విధాలుగా ఆరుతేరిన శిష్యుడు తన పాలనలో రిపీట్ చేసి చూపిస్తున్నాడు. ఏలేరు ప్రాజెక్టు కుంభకోణంలో కాలువల్లో తమ భూములు కోల్పోయామంటూ కొందరు నకిలీలు దొంగ క్లెయిములు దాఖలు చేసి న్యాయ వ్యవస్థకు చెందిన కొందరితో కుమ్మక్కై పరిహారాన్ని 100 రెట్లు పెంచుకొని కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిండు. అంటే గురువు చోరుడైతే శిష్యుడు ఏం నేర్పుతాడు అంటే చోర విద్య కదా. అంటే ఏమన్నట్టే ఇక్కడ ఏలేరు స్కామ్ ఇది టీడీపీ హయాంలో పెద్ద ఎత్తున మరి అవినీతి జరిగినటువంటి స్కామ్. ఆ ఏలేరు పంట కాలువలకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే తమ భూములు కోల్పోయామని కొంతమంది నకిలీలు అంటే సేకరించింది 100 ఎకరాలు అయితే 200-300 ఎకరాలకు పరిహారం చెల్లించిండ్రు. దాంతోపాటు ప్రభుత్వ భూములు ఏమున్నా కూడా అవి పట్టాలుగా మారిపోయినాయి రాత్రే. మరి అదే విధానాన్ని ఈ రోజున రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు. ఇలా హకీంపేటలో భూసేకరణ జరుగుతూ ఉంటే హకీంపేట సర్పంచ్ పేరు మీద ఎన్ని వచ్చినాయట అంటే గజ్జల కుటుంబం ఎవరంటే గజ్జల నరసింహారెడ్డి. మరి హకీంపేట సర్పంచ్ భర్త గజ్జల నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు ఏకంగా 16 ఎకరాలు రాసుకొని భారీగా పరిహారం నొక్కేసిరట. దుద్యాల మండలం హకీంపేట సర్వే నెంబర్లో 252లో ప్రభుత్వ భూమిని కూడా ఇండస్ట్రియల్ పార్కు సేకరించిండ్రు. ఊరందరికీ పరిహారం ఇప్పిస్తున్నా అనుకున్నారేమో. గజ్జల కుటుంబం వంతుగా ఏకంగా 16 ఎకరాలకు 3,20,00,000 తీసుకున్నాడట. మరి ఇక్కడ ఏదైతే హకీంపేట లగచెర్ల భూములలో జరుగుతున్న పరిస్థితి ఏంటి అని అంటే ఒకవైపు ఏమో మరి నిజమైన పట్టాదారులు తమ భూములు ఇస్తే మేము ఆల్రెడీ 2 పంటలు పండించుకుంటున్నాం కేసీఆర్ పుణ్యమా అని ఇవాళ వలసల జిల్లాగా మారినటువంటి పాలమూరును అక్కడికి మరి పాలమూరుకి నీటిని తరలించి గోదావరి నీటిని తరలించి కృష్ణా నీటిని తరలించి ఈ రోజున 2 పంటలు వేసుకొని కాలు మీద కాలేసుకునే బతికేటువంటి రైతులను మళ్ళీ కూలీలుగా మార్చే ఈ ఏదైతే ఈ ఫార్మా ఇండస్ట్రీస్ మాకు అక్కర్లేదు మా భూములు మాకు కావాలని పోరాటం చేసి వాళ్ళేమో భూముల కోసం పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళేమో ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చుకొని తమ పేర్ల మీదకి రాయించుకొని అధికారులతో కుమ్మక్కై ఇవాళ కోట్లాది రూపాయల పరిహారాన్ని మేస్తా ఉన్నట్టంటే దీనిలో మామూలుగా ఏదో చిన్న కార్యకర్త కాదు. దీనిలో పెద్ద ఎత్తున మరి ఏదో బిగ్ షాడో అట, మరి ఆ షాడో వెనుక మేడం అట, ఆ మేడం వెనుక ఆ మేడం ఇంట్లో పనిచేసే వంట మనిషితో సహా కోట్లాది రూపాయలు దోసుకుపోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు అలాంటి సినిమానే తెలంగాణలో తాజా ప్రభుత్వం హకీంపేట లగచెర్ల పోలేపల్లి ప్రాంతంలో చేపట్టిన మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులో రిపీట్ చేస్తా ఉన్నది. ఇక్కడ క్షేత్రస్థాయిలో సర్కార్ భూములు తెల్లారే కల్లా 100 ఎకరాలు పెరిగిపోతున్నాయి. గుంట భూమి కూడా లేని వాళ్ళు ఆ భూములకు యజమానులుగా పుట్టుకొస్తున్నారు. రాత్రికి రాత్రే రైతులుగా మారిపోతున్నారు. ఆ సంఖ్య ఇప్పటికే 175 దాటిందట. ఇది ఎక్కడ ఆగుతుందో తెలియదు. పట్టా చేతికి రావడం ఆలస్యం. వీళ్ళ పేరు మీద కోట్లాది రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద విడుదల చేస్తుంది. మల్టీపర్పస్ పార్క్ ను మనీ పర్పస్ ప్రాజెక్ట్ గా మార్చుకుంటూ ఇక్కడ ఓ కొంగుచాటు కాంగ్రెస్ నాయకుడు ఎగిరెగిరి పడతా ఉన్నాడు. ఆడవాళ్ళ పేర్లు చెప్పుకొని బతికే ఆ శాల్తీ తెగ రెచ్చిపోతా ఉన్నాడు. నకిలీ కాదు అసలు రైతుల పరిహారంలోనూ వాటాలు పొందుతున్నాడు. పునరావాస కాలనీలో ఫ్లాట్లు కొట్టేస్తున్నాడు. ఆ ఒక్కడే కాదు సర్కారు గీత దాటేసి బరితెగించిన ఈ కుంభకోణంలో ఓ బిగ్ షాడోతో పాటు ఓ బిగ్ మేడం కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారట. మేడం ఆజ్ఞలకు జీ హుజూర్ అనే అధికారులు ఉన్నారు. హకీంపేట ఇప్పుడు ముఖ్యనేత కుటుంబ హుకుంపేటగా మారింది. తొండలు కూడా గుడ్లు పెట్టని ఆ భూముల్లో ముఖ్యనేత కుటుంబం ఇప్పుడు 100 కోట్లు వండించుకుంటున్నదట. అసలు ఇది ఎక్కడ ప్రారంభమైందంటే కొంతకాలం క్రితం లగచెర్ల ఇండస్ట్రియల్ కారిడార్ కు భూసేకరణ పేరిట ప్రభుత్వం రైతుల భూములను లాక్కోవాలని ప్రయత్నించినప్పుడు ప్రజలు తిరగబడి భూసేకరణకు వచ్చిన కలెక్టర్నే తరిమి కొట్టిండ్రు. ప్రభుత్వం 100లాది మంది పోలీసులను ఉసుగొల్పి ప్రజల మీద దమనకాండకు దిగింది. అర్ధరాత్రి తెల్లవారుజామున దాడులు చేసిన పోలీసులు కనిపించిన మగవాళ్ళందరినీ గుంజుకపోయి జైల్లో పెట్టిండ్రు. ఈ దాడులకు భీతిల్లిన మొగోళ్ళు చాలా మంది గ్రామాలు వదిలి పారిపోయినరు. ఇదే అదనుగా అధికారులు ఈ ప్రాంతంలో భూ రికార్డులను ఉన్న ఫలంగా మార్చేసిరట. సర్కారు భూములను రాత్రికి రాత్రి 100లాది ఎకరాలు పెంచేసి ఇప్పుడు ఆ భూముల్లో పరిహారం పేరిట దోపిడీ జరుగుతా ఉన్నది. అందులో భాగంగా సర్పంచ్ భర్త పేరు మీద ఇక్కడ మహేందర్ రెడ్డి సర్పంచ్ మామ జి మహేందర్ రెడ్డి తండ్రి సంజీవ్ రెడ్డి పేరు మీద 4 ఎకరాలు, రేణుక భర్త కృష్ణారెడ్డి పేరు మీద 4 ఎకరాలు, శ్రీకాంత్ రెడ్డి తండ్రి సంజీవ రెడ్డి పేరు మీద 3 ఎకరాలు, జి శారద భర్త బాలరెడ్డి పేరు మీద 5 ఎకరాలు, మొత్తంగా 16 ఎకరాలకు 3,20,00,000 రూపాయలు సాక్షాత్తు సంబంధం లేని ప్రభుత్వ భూమి నుంచి మరి లూటీ చేసిండ్రు. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేస్తా ఉన్నది. ఇలా ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉన్నది. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలన్నిటికీ కూడా కోతలు పెట్టుకుంటూ వస్తా ఉన్నది. ఈరోజు మరి ఆ రోజే చెప్పిండు కేసీఆర్ ఏదైతే
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఉంటే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, జాగ్రత్తగా ఉండుండని సాక్షాత్తు అదే జరిగింది. ఈ రోజున రైతు బీమాకు మరణ శాసనం రాసిండ్రు, రైతు బంధును మరి ఇక్కడ ఎన్ని విడతలు ఎగ్గొట్టిండ్రో మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా రాబోయే రోజులలో ఈ రైతు బంధుకు కూడా రామ్ రామ్ చెప్పబోతారు. మరోవైపు ఇప్పటికే కళ్యాణ లక్ష్మిని మరి ఆపాలని హైకోర్టు స్టే ఇచ్చింది. మరి దానికి ప్రధాన కారణం ఎవరైనా ఇలా ఏదైతే ప్రజాధనాన్ని ఈ విధంగా విచ్చలవిడిగా వస్తున్నారని ఎవరో పిటిషన్ వేస్తే దాని మీద కౌంటర్ వేయమని టైం ఇస్తే కౌంటర్ వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కారణం ఏంటి? కావాలనే ఆగిందా, పిటిషనే వీళ్ళే వేయించిండ్రా? వీళ్ళు కౌంటర్ వేయకుండా ఆగితే అది స్టే ఇచ్చిండు. ఇప్పుడు రాబోయే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు ఎన్నడత్తయో తెలియదు, అసలు అస్తయో రావో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఇలా కళ్యాణ లక్ష్మికి వేసారు పెట్టిన పరిస్థితి. మరోవైపు పరిహారం పేరిట కోట్ల రూపాయలు ఈ విధంగా దండుకుంటున్న పరిస్థితి. రైతు బీమాకు మరణ శాసనం. రాష్ట్రంలో ముగిసిపోయిన మహత్తర పథకం. 14నే ముగిసిన ప్రీమియం చెడువు గల్లింపు. కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాట. అందుకే రైతు బీమాను రద్దు చేసిన ప్రభుత్వం. ఖరారుగాని ఇందిరమ్మ బీమా విధి విధానాలు మళ్ళీ నవంబర్లో ప్రారంభిస్తారని ఊహాగానాలు. ఈ మధ్యలో ఏదైనా అయితే వారి పరిస్థితి ఏంటి? 2018 నుంచి అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం నాడు 1,33,000 కుటుంబాలకు ప్రయోజనం. ఎల్ఐసితో కలిసి అమలు చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ రైతు బీమా. మరి గతంలో చూసినాం, ఎవరైనా రైతు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే ఆయనకు ప్రభుత్వం నుంచి సాయం అందాలంటే ఎన్ని రకాల కొర్రీలు ఉండేది. ఆయన అప్పు తీసుకున్నట్టు ఆయన దగ్గర ప్రామిసర్ నోట్లు ఉండాలి, దానికి సంబంధించినటువంటి తహసీల్దార్ నివేదికలు ఉండాలి, దానికి సంబంధించి మరి ఇవన్నిటికి ఏదైతే దానికి పోలీస్ రిపోర్ట్ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆమోదం ఉండాలి. అప్పుడు కానీ 1,00,000 2 లక్షల రూపాయలు ఆయనకు మరి ఆ కుటుంబానికి ఏదైతే ఆ నష్టపరిహారం కానీ లేదంటే ప్రభుత్వ సాయం కానీ అందేది. కానీ ఏదే కేసీఆర్ వచ్చిన తర్వాత గుంట భూమి నుంచి మొదలుకొంటే మరి 50 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా రైతే, ఆ రైతుకు ఆపద వస్తే ఆ రైతు ప్రమాదవశాత్తే కాదు, ఆత్మహత్యనే కాదు, నార్మల్ డెత్ అయినా కూడా మరి ఆయనకు 5 లక్షలు వచ్చే విధంగా ఆ రోజున రైతు బీమాకు శ్రీకారం చుట్టిండు మరి ఆ కేసీఆర్. దాంతో రైతు బీమాతోటి రైతుల్లో ధీమాను కల్పిస్తే ఇవాళ ఒక్కొక్క పథకానికి మంగళం పాడుకుంటూ వస్తా ఉన్నది. రైతు బంధు చూస్తూనే ఉన్నాం. రైతు బంధు మరి ఆ రోజున కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే ఈయన ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు దళిత బంధును మూసేసిండు, అదేవిధంగా బీసీ బంధును మూసేసిండు, అదేవిధంగా కేసీఆర్ కిట్టును మూసేసిండు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్టును మూసేసిండు. ఇట్లా అనేక పథకాలకు మంగళం పాడుకుంటూ వచ్చి ఈ రోజున రైతు బీమాకు మరణ శాసనం రాసిండు. రేపటి రోజున కళ్యాణ లక్ష్మి ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. రేపటి రోజున వీళ్ళు స్టే వేకేట్ కూడా పోకపోతే వీళ్ళు కళ్యాణ లక్ష్మికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వం ఖజానా నిల్లుగా ఉన్నదని ఒకవైపు ప్రజలకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పథకాలకు, సంక్షేమ పథకాలకు కొర్రీలు పెడుతూ పరిహారం పేరిట మాత్రం కోట్ల రూపాయలు కాంగ్రెస్ నాయకుల మరి అనుయాయులు వాళ్ళ బినామీలు ఇవాళ జేబులు నింపుకుంటున్న పరిస్థితి. ఇది ఇవాళ తెలంగాణలో నెలకొన్నటువంటి దుస్థితి. బౌరాస్పేట రైతుల్లో నోటీసుల గుబులు. 100 ఎకరాల వరకు నోటీసులు ఇచ్చిన కీసర ఆర్డీఓ మేఘాలపై విచారణ చేసి భూ బదలాయింపునకు స్కెచ్. అంచెలంచెలుగా 500 ఎకరాలను టార్గెట్ చేసినట్టు ప్రచారం. ముఖ్య నేత ప్రధాన అనుచరుడి కనసన్నల్లో భారీ దందాట. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో అవన్నిటి మీద భూముల మీద కన్నేసి పెట్టుకుంటా ఉన్నారు. ఏదైతే TGIIC పేరు మీద మరి ఇక్కడ భూములను సేకరిస్తామని నోటీసులు ఇచ్చుడు, ఆ చుట్టుపక్కల మీద అలా పోతుంది, ఏం రాదు మీకు ప్రభుత్వం 20 లక్షలే ఇస్తుంది, మేమైతే 1 కోటి రూపాయలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని వాళ్ళ దగ్గర నుంచి మరి భూములను కూడా లాగేసుకుంటా ఉన్నారట. ఆ తర్వాత అలైన్మెంట్లు మారుతా ఉంటాయి, ఇలా భూములు వీళ్ళ పేరు మీద వస్తాయి. కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. హైకోర్టు తీర్పులే మార్చేసిండు. నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు. న్యాయస్థానం తీర్పులతో పాటు పలు పత్రాలు ఫోర్జరీ చేసిన కేటుగాళ్లు. రంగారెడ్డి జోన్లోని సైబర్ సిటీ సర్కిల్లో తెగబడుతున్న అక్రమార్కులు. క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి కొందరు అధికారుల అక్రమాలు. కొత్త కనెక్షన్ల కోసం అడ్డదారిలో పాత మీటర్లు అమరుస్తున్న వైనం. నమస్తే తెలంగాణ పరిశీలనలో వెలుగులోకి సంచలన విజయాలు. నిషేధిత భూములలో మరి ఇక్కడ అక్రమ నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు. ఇదేమైతే ఉంటది నిర్మాణ అక్కడ నిషేధిత భూములు ఏమైతాయి రేపటి రోజున వీళ్ళ పేరు మీదకి పట్టాలుగా మారుతాయి. ఈ రకంగా భూదాహం
ఇవాళ ప్రభుత్వ పెద్దల అనుయాయులు భూదాహంతో తహతహలాడుతా ఉన్నారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా భూములకు సంబంధించిన మంత్రే భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నాడు. ముఖ్య నేత అనుచరులే మరి భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ రాష్ట్రంగా మార్చేసి ఇవాళ భూములన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని రేపటి రోజున ముక్కలుగా చేసి అమ్మడానికి అన్నిటికీ ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక పోచారంను తీసుకున్న వాళ్ళకు బుద్ధి ఉండాలి. వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పై పెత్తనం చేస్తామంటే ఊరుకోం. నెంబర్ 1 ఆయన మంత్రులు ఎందరు కాంగ్రెస్ వాళ్ళు. మహేష్ కుమార్ గౌడ్ నాకు కాదు, రేవంత్ రెడ్డికి చెప్పు. రవీంద్ర భారతిలో వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పై ప్రజల్లో గౌరవం లేదు. రాజగోపాల్ రెడ్డి మరి ఇక్కడ ఘాటు వ్యాఖ్యలట. ఏదైతే మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అసహనంతో రగిలిపోతా ఉన్నాడు. మరోవైపు అసహనంతో రగిలిపోతే మరి అసత్య ప్రచారాలు చెప్తా ఉన్నాడు అంటే లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తా ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయనే మరి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ అంటే బట్టగాల్సి మీదేస్తానికి లేదంటే అసత్య ప్రచారాలు చెప్తాను అనుకోవచ్చు. ఇలా సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మరి వాళ్ళ బండారాన్ని అంతా కూడా బట్టబయలు చేస్తా ఉన్నాడు. ఇవాళ లక్షల కోట్లు దండుకుంటున్నటువంటి పెద్ద నాయకులు ఇవాళ ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఇవ్వడానికి ఇన్ని కొర్రీలు ఎందుకు అని చెప్పి మొదలుపెట్టినటువంటి మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి మొన్నటి రోజున ఆయన కూడా ప్రభుత్వం మీద తిరగబడ్డాడు. అనవసరంగా బుద్ధి లేక నేను పార్టీలో జాయిన్ అయినా అని చెప్పి పాపం ఆయన బాధపడ్డ పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. ఈ వయసులో ఆయనకున్న వయసులో మరి కాటికి కాలు జాపే వయసులో పార్టీని మారి ఇప్పటికే అనేక విమర్శలకు గురైన మరి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఫోన్ కూడా ఏదైతే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మరి ఆయనకు సలహాదారులు ఎవరు కూడా ఆయన ఫోన్ ఎత్తడం లేదని చెప్పి పాపం ఆయన అసహనానికి లోనైన పరిస్థితి. ఒకవైపు మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోయి బీఆర్ఎస్ కు సంబంధించిన మరి అభిమానులు ఆయన ప్రజల నుంచి తిరస్కారానికి గురైండు. మరోవైపు కాంగ్రెస్ కు పోయి కాంగ్రెస్ లో అవమానాలు ఎదురై ఇవాళ రెంటికి చెడ్డ రేవణిగా మారింది పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి. మరోవైపు ఆయన తీసుకున్నోనికి బుద్ధి ఉండాలి అని చెప్పి ఏదైతే రాజగోపాల్ చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక కృష్ణా జలాలపై ఏపీ కుట్రలట. అసలు వాటా తేలకుండా నీటి వినియోగంపై పట్టు. ఈ నీటి ఏడాదికి ఇప్పటి వరకు ఒప్పందమే కాలే. కుట్రపూరితంగానే 3 కమిటీ భేటీకి ఏపీ పట్టు. ఎప్పుడూ లేని విధంగా కేఆర్ఎంబి వింతపోకడలు. బోర్డు మీటింగ్ నిర్వహణపై ఊసే ఎత్తని వైనం. ఏపీ ప్రతిపాదనలకు అనుగుణంగానే భేటీకి మొగ్గు. ఇప్పటికీ నోరెత్తని దుస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డికి మరి దేని మీద కూడా అవగాహన లేదు. ఒక్కదాని మీద మాత్రం స్పష్టమైన అవగాహన ఉన్నది. భూములను ఎట్లా చెరబట్టాలి, దాన్ని ఏ విధంగా లేఅవుట్లు వేయాలి, దాన్ని ఏ విధంగా అమ్మాలి, సొమ్ము చేసుకోవాలి అనేది తప్పితే మిగతాది ఏది లేదు. ఏమన్నంటే ఎవరైనా ప్రశ్నిస్తే బూతులతోటి రెచ్చిపోవాలి. మరోవైపు ఇప్పటికే క్షుద్ర పూజలు అని చెప్పి ఇటు మహేష్ కుమార్ గౌడు అదేవిధంగా అద్దంకి దయాకరు రామ్మోహన్ రెడ్డి మాట్లాడి నెటిజన్లతోటి తిట్టకుండా తిట్లు పడ్డ పరిస్థితి నుంచి ఇవాళ ఏకంగా మరి ముఖ్యమంత్రి మరి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించడానికి ఆయన నోట్లో కూడా క్షుద్ర పూజలు అని చెప్పి వచ్చినాయి. ఎందుకంటే మరి ఇక్కడ చర్చ అంతా క్షుద్ర పూజల చుట్టూ తిరగాలి. తాను చేసే అటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు కనబడకుండా చర్చ దాని మీద జరగాలి. ఇవాళ వెనుక నుంచి పనులు చేసుకుపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఇవాళ మరి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే సప్తధారతో వికసిత భారతం 2045 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించేందుకు కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపు. 7 రకాల శక్తులు కలిస్తే ఇది అసాధ్యం కాదని భరోసా. అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించిన ప్రధాని యువత ఉన్నత శిఖరాలు అందుకునేందుకు దేశం అండగా ఉంటుందని వెల్లడేట. దిమాగి నక్సల్స్ తో ముప్పు. యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు చూసుకున్నట్టయితే ఆ డీలిమిటేషన్ బిల్లు ఇది ఎట్టి పరిస్థితులలో ఆమోదం పొందించుకోవడానికి మరి ఇక్కడ బీజేపీ వెనకాడడం లేదు. మరి ఇక్కడ మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే మరి గతంలో బిల్లును ఏదైతే వెనక్కి తీసుకున్నదో ఆ రోజున్న పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి మెరుగైంది. మొన్న జరిగిన మరి ఏదైతే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టు ఈ జన్జీ ఉద్యమం ఏదైతే ఉన్నదో కాక్రోచ్ జనతా పార్టీ ఇది పెద్ద ఎత్తున మరి విజృంభించడం, దాంతో విద్యా మంత్రి మరి ఇక్కడ రాజీనామా చేయడం లాంటి పరిణామాలతోటి ఆ బిల్లు విషయంలో కొంచెం ఆచితూచి స్టెప్లు వేసింది. అయినా శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా బిల్లును పాస్ చేయించుకోవడానికే సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుత జనాభా లెక్కలతోటి సంబంధం లేదు కాబట్టి మరి ఇక్కడ 2011 జనాభాతోటే మరి ఆ డీలిమిటేషన్ జరగబోతా ఉన్నది కాబట్టి మరి ఇంకో 6 నెలలు ఆలస్యమైనా 3 నెలలు ఆలస్యమైనా
మరి దీనికి వచ్చే ప్రమాదం ఏమి లేదు. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ బిల్లు, అదేవిధంగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదింపజేసుకోవడానికి ఇప్పటికే అనేక మంది ఎంపీల మరి విపక్ష ఎంపీలను లాగేసుకునే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోటే కులగణన, తెలంగాణను ఆదర్శంగా తీసుకునే కేంద్రం జనగణనలో కులగణను చేర్చింది. త్వరలోనే ఆన్లైన్లో ప్రజావాణి, ఎక్కడి నుంచైనా అర్జీలు పంపవచ్చు. విద్యా సంస్థల్లో వివక్ష నిర్మూలనకు త్వరలో రోహిత్ వేముల చట్టం. సినీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు 2.5 లక్షల మందికి కొద్దిగా పింఛన్లు. మూసీ రివర్ ఫ్యూచర్ సిటీ నిర్వాసులకు పరిహారం త్వరలో. మరి ఇక్కడ చూస్తే తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడితోటే కులగణనట. అసలు నువ్వు కులగణన చేసి ఇప్పటి వరకు ఆ కులగణన ద్వారా సాధించింది ఏంటిది? ఆ కులగణన ద్వారా కులాల వారీగా నువ్వు కేటాయించిన నిధులు ఎన్ని? ఇవాళ ఆ కులాలలో వెనుకబడిన తరగతులు మరి ఏవైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో ఆ కులాల్లో వెనుకబడిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా నువ్వు తీసుకున్న సంస్కరణలు ఏంటి? నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలే మాట్లాడడానికి. ఇవాళ కులగణన పేరుతోటి తప్పుల తడకగా తీసుకొచ్చి ఇవాళ దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడితే చీవాట్లు పడతాయి అని చెప్పి ఇవాళ పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టకుండా ఆ కులగణనను తీసి మరి ఆ ఫైల్ మలిసి పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇక మేమే ఆదర్శం అని చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పటి వరకు ఈయన తెలంగాణ కోసం అసలు చేసిన దానిలో ఏ ఒక్కటి కూడా లేదు. ఏదన్నంటే సన్నబియ్యం అంటా ఉన్నాడు. ఏమన్నంటే సన్న బియ్యం ఇచ్చినాం, ఏమన్నంటే మేము ఉచిత బస్సు ఇచ్చినాం. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని చేసింది? మరి ఇక్కడ ఏదైతే ఆ కొత్తగా వేరు కాపురం పెట్టుకున్న తర్వాత ఆ వేరు కాపురం పెట్టుకొని అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ సొంత ఇంటిని కట్టుకొని అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని దానికి కావలసిన సామాను సరంజామా అంతా చేర్చుకొని ఏ విధంగా అయితే చేస్తాడో అవన్నీ వచ్చిన తర్వాత ఇవాళ ఆ ఇంట్లో పొయ్యి మీదకి బియ్యం తీసుకొని వచ్చి మొత్తం మీరు అప్పుడెందుకు సన్న బియ్యం ఇవ్వాలి అంటాను. మరి నువ్వు మిషన్ కాకతీయ లాంటి చెరువులను నువ్వు ఇప్పుడు పునరుద్ధరణ చేయగలవా? 20,000కు పైగా చెరువులను నువ్వు పూడిక తీయించగలవా? నీకు మరి మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రమంతా కూడా పైప్ లైన్ 150,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్ లేచిండు. నీతోటి సాధ్యమవుతుందా? అది ఒక్కసారి చెప్పాలి. సచివాలయం లాంటి కట్టడం నీకు సాధ్యమవుతుందా? కాళేశ్వరం లాంటి మరి బృహత్తరమైన ప్రాజెక్టు నీ హయాంలో జరుగుంటే అది కనీసం మరి పిల్లర్లన్నా వేసి ఉండేదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మొత్తం సకల సౌకర్యాలను కల్పించిన తర్వాత 7,000 మెగావాట్లు ఉన్నదాన్ని మరి ఇక్కడ 22,000 మెగావాట్లకు తీసుకొచ్చి 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చి 24 గంటలు గృహావసరాలకు ఇచ్చి విద్యుత్తు ఇవాళ కరెంటు రెప్పపాటు కరెంటు పోకుండా ఏర్పాట్లు చేసిన కేసీఆర్ ఇక్కడ ఇవాళ మొత్తం అన్నిటినీ ఇక్కడ పెట్టుకొని కేవలం మరి ఉచిత బస్సు ఇచ్చినా నేను సన్నబియ్యం ఇచ్చినా అని మరి అవి రెండింటిని మాత్రమే చెప్పుకుంటున్నా. నువ్వెక్కడ? మరి ఇవాళ ఏదైతే ఆ కేసీఆర్ ఇవాళ కాళేశ్వరాన్ని కట్టడు పక్కకు పెట్టి ఇవాళ మిషన్ భాగీరథను పక్కకు పెట్టి మిషన్ కాకతీయను పక్కకు పెట్టి 1,00,000 కిలోమీటర్ల పైగా వేసినటువంటి రోడ్లను పక్కకు పెట్టి మరి చేసే ఉంటే నీ ఉచిత బియ్యాన్ని మరి ఇక్కడ ఏది సన్న బియ్యంతో పాటు ఇంకెన్ని ఇచ్చి ఉండేవాడు ఒకసారి ఆలోచన చేయాలి. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మరి 200 పెన్షన్ 2,000 చేసిండు. వీటన్నిటితో పాటు మరి ఇక్కడ 33 మరి కాలేజీలు తీసుకొచ్చిండు, ప్రభుత్వ వైద్య కళాశాలలు తీసుకొని వచ్చిండు, మరి జిల్లాలుగా ఏర్పాటు చేసిండు. 10 జిల్లాలుగా ఉన్నదాన్ని 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో కలెక్టరేట్లను ఏర్పాటు చేసిండు. బ్రహ్మాండమైనటువంటి సచివాలయాన్ని కట్టిండు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టిండు. ఇలా యాదాద్రి మరి ఆ టెంపుల్ను బ్రహ్మాండంగా మరి ప్రపంచమే అంతా కూడా అటువైపు చూసే విధంగా కట్టిండు. అక్కడ బుద్ధవనం కట్టిండు, మరి ఇక్కడ కాళేశ్వరాన్ని కట్టిండు, ఇవాళ సీతారామ ప్రాజెక్టు కట్టిండు, మరి ఏదైతే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడానికి పూనుకున్నాడు. ఇన్ని చేసిన కేసీఆర్కు సన్నబియ్యం ఇచ్చుడు ఒక పెద్ద లెక్కన ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని సమకూర్చిండు ఇవాళ కేసీఆర్. నువ్వు ఏది ఒక్క నిర్మాణం చేయలే, ఒక్క ఇటుక పెట్టలే, ఒక కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు, ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, అదేవిధంగా 420 హామీల్లో నిలబెట్టుకున్నది లేదు. మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు కానీ ఏదైతే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్న హామీని కూడా కనీసం నిలబెట్టుకోలేని ఈ దద్దమ్మ సర్కార్ ఇవాళ నేను సన్న బియ్యం ఇచ్చినా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు. సన్న బియ్యం ఉచిత బస్సుతో పాటు నువ్వు నిర్మాణం చేసిన ఏంటియో ఒక్కసారి ప్రజలకు చెప్పు. ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు చేసి అసలు ఏం చేసినావో చెప్పు. ఇవాళ కనీసం నీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోతా ఉన్నావో ఒక్కసారి చెప్పాలి. ఇప్పటి వరకు మరి ఒక్క మెగావాట్ విద్యుత్ కన్నా మరి నువ్వు ఏదైతే కొత్తగా ప్రారంభం మొదలుపెట్టినవో వాటిని పూర్తి చేసినవా? కొత్తగా రోడ్లు వేసినవా? అసలు ఏం చేసినావు? ఏం నిర్మాణం చేసినావు? సన్న బియ్యం బస్సు తప్ప నువ్వేం చేసినావో
ప్రజలకు వివరించాలి. ఏమన్నంటే సన్నబియ్యం అంటాడు, ఏమన్నంటే ఇలా రేషన్ కార్డులట, స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్పి కొత్తగా తీసుకొని వస్తా ఉన్నాడు. మరి ఆ స్మార్ట్ రేషన్ కార్డులలో రేపటి రోజున మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వేసి పెట్టినావు, రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మారితే మళ్ళీ కార్డు మారుస్తావా, రేపు 2 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వం మారితే ఈ కార్డును తీసుకుపోయి బయట వారేసాడు కదా. మరి ఇంత ప్రజాధనాన్ని సుమారు 20 కోట్లకు పైగా రూపాయలు మరి ఎందుకు ఈ ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నాడో ప్రజలందరూ ఒకసారి గమనించాలి. పేదల ఆత్మగౌరవం రేషన్ కార్డు అట. పేదల ఆత్మగౌరవం వీళ్ళు ఇచ్చే 2 ఫోటోలతోటి ఉన్న రేషన్ కార్డే ఇవాళ పేదల ఆత్మగౌరవం అట. ఇవాళ రేషన్ కు సరిపడా వాళ్ళకి ఏదైతే ఉన్నదో మరి సన్నబియ్యం ఇస్తా అన్నావు. మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏది మేము 5 వస్తువులు ఫ్రీగా ఇచ్చిన ఉన్నాడు, చింతపండు, పప్పులు, నూనె, ఇతరాలు అలాంటివి పెట్టి మేము ప్రజలకు ఇంకిన్ని సౌకర్యాలు కల్పించడం అనాలి. కానీ మరి 2 ఫోటోలు పెట్టి మేము ఆధార్ కార్డు అంత సైజు తోటి స్మార్ట్ కార్డు ఇచ్చి మరి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నాం అని చెప్పి నీ ఫోటోలను ప్రచారం చేసుకుంటే వాళ్ళ ఆత్మగౌరవం ఎట్లా నిలబడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇండోనేషియాలో భూకంపం అంట, 47 మంది మృతి. రేవంత్ను కోర్టుకి ఇడుస్తా, నాపై చేసిన వ్యక్తిగత దూషణలకు, క్షుద్ర పూజల ఆరోపణలపై దావా వేస్తా, ఆరోపణలకు ఆధారాలు చూపించాలి లేదా బేషరతుగా క్షమాపణ చెప్పాలి హరీష్ రావు డిమాండ్. మళ్ళీ అధికారంలోకి వస్తాం, అభివృద్ధి బాట పట్టిస్తాం. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం. వచ్చే 2 ఏళ్లు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. తెలంగాణ భవన్లో 15 ఆగస్టు వేడుకల్లో కేటీఆర్. మళ్ళీ అధికారంలోకి వస్తాం, అవునన్నా కాదన్నా ఇవాళ తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలం ఎప్పుడు పూర్తవుతుందా అని చెప్పి ఇప్పటికే పనులు చేయడం చేతగాని రేవంత్ రెడ్డి కేవలం బూతులతోటే మరి ఇక్కడ నెట్టుకొస్తున్న పరిస్థితిని అందరూ చూస్తూనే ఉన్నారు. ఇవాళ తెలంగాణ అధపాతాళానికి ఏ విధంగా పోతా ఉన్నదో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు పరిస్థితిని. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే డీజే ఉన్న డప్పు దర్వేనట. జాతరలు, బోనాలు, పెళ్లిళ్లు, పప్పులు, పార్టీలు, ఈవెంట్లలో నాటు దప్పుదే పైచేయి. వాళ్ళ కార్పొరేట్ హోటల్స్ లో స్పెషల్ గా డప్పు ప్రదర్శన, మిస్ వరల్డ్ పోటీల్లోనూ ప్రత్యేక ఆకర్షణ, సినిమాలు, పాటల్లో ఒక్క బీట్ అయినా ఉండాల్సిందే. విదేశీయులను దరువు వేస్తున్న డప్పు బృందాలు, కొన్నేళ్లుగా పెరుగుతున్న ఆదరణ, కళాకారులకు ఉపాధి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఈ వాయిద్యాలలో మొట్టమొదటి వాయిద్యం డప్పుగా చెప్పుకుంటారు. మరి ఈ డప్పు అనేది మరి ఇక్కడ ఆధునిక టెక్నాలజీ పెరిగిన తర్వాత అనేక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, అయినా కూడా డప్పు తన ప్రాధాన్యతను కోల్పోలేదు. ఇప్పుడు డప్పుతోటి దరవేయడం మళ్ళీ ట్రెండింగ్ గా మారిందని చెప్తా ఉన్న పరిస్థితి. కలుసుకుందాం, పరిచయాలు పెంచుకుందామంట. డేటింగ్ యాప్స్ ను దాటి ప్రత్యక్ష పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్న హైదరాబాద్ యువత రకరకాల సోషలైజింగ్ ఈవెంట్స్ కు హాజరు. డిజిటల్ డేటింగ్ తో తీవ్ర మానసిక అలసట. ఫోర్బ్స్ హెల్త్ సర్వేలో 78 నుంచి 80 మంది వెల్లడి. ఆన్లైన్ చాటింగ్ వల్ల సమయం వృధా. బంబుల్, టిండర్, ఇయర్ ఇన్ స్వైప్ నివేదికల ప్రకారం 82% మందిది ఇదే అభిప్రాయం అట. ఒకప్పుడు సరికొత్త పరిచయం కావాలంటే డేటింగ్ యాప్లు తెరిచేవారు, కానీ ఇటీవల కాలంలో అలాంటి స్క్రీన్ పరిచయాలపై ఆసక్తి క్రమంగా సన్నగిలుతున్నట్లే ఉంది. ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ హెల్త్ సర్వే ప్రకారం 78 నుంచి 80 మిలీనియల్స్ జెన్జీ యువత తాము డిజిటల్ డేటింగ్ వల్ల తీవ్రమైన మానసిక అలసట గడుపుతున్నామని, సోషల్ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో సోషలైజింగ్ ఈవెంట్స్లలో ప్రత్యక్షంగా కలిసి అభిప్రాయాలు పంచుకుందామని చెప్తా ఉన్నట. ఏమైనా ఆధునిక టెక్నాలజీ తోటి యువత ఎటువైపు మళ్ళుతా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి నిన్నటి రోజున 15 ఆగస్టు వేడుకల్లో మళ్ళొక మరి ఇక్కడ హాస్యాస్పదమైనటువంటి మరి హామీని మళ్ళీ ఇచ్చిండు. ఇది 6 నెలలకు నోటిఫికేషన్ అట. ఇచ్చిన నోటిఫికేషన్లని 7,000 ఇచ్చినవరా అయ్యా పోలీసు వాళ్ళు, 20,000 మరి ఖాళీలు ఉన్నాయి, అవి వంటనేమో చేత కావడం లేదు. మరోవైపు జాబ్ క్యాలెండర్ అని మరి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు ఇస్తామన్నాడు, 3 ఏళ్ళు అయిపోతా ఉన్నది. ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు ఇచ్చిన పాప అనవలేదు. మరి ఇప్పటి వరకు కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చి నేను 70,000 ఇచ్చినా అని చెప్పుకుంటా ఉన్నాడు. ఏదైతే మొత్తం పోటీ నోటిఫికేషన్లు వేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టి దానికి సంబంధించిన మరి ఇంటర్వ్యూలు అన్ని పూర్తయిపోయి మరి నియామక పత్రాలు అందించే మరి క్రమంలో ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎలక్షన్ నోటిఫికేషన్, ఆ నియామక పత్రాలు ఆగితే ఆ నియామక పత్రాలు ఇచ్చి నేనే ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. పోనీ ఆ 56,000 నీ ఖాతాలో వేసుకున్నా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా, పోనీ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినవా అంటే దానికి అతి లేదు. ఇప్పుడు 6 నెలలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మళ్ళా యువతను తప్పుదారి పట్టించి నిరుద్యోగులను ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువత పరీక్షలకు సిద్ధం కావాలన్నట. బీఆర్ఎస్ నేతల మాయలో పడద్దు. ఇందిరమ్మ ఇండ్లున్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం, డబుల్ ఇండ్లున్న గ్రామాల్లో బీఆర్ఎస్ అడగాలి. బతుకమ్మ చీరల్లోనూ కమిషన్లు దొబ్బక తిన్నారు. మరి నువ్వు ఇచ్చే చీరలల్లా
ఆ కమిషన్లు అన్ననే పెట్టి మరి మహిళలకు ఇట్లా పంపిణీ చేస్తాను కావచ్చు రేవంత్ రెడ్డి. మాట్లాడడానికి కొంచెమన్నా అది ఉండాలి. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ చీరలు ఏవైతే ఉన్నాయో ఒకటే రంగు చీరలు రేపటి రోజున ఇప్పుడు నీ అధికారం ఉన్నదని చెప్పి మహిళలు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో మరి ఇక్కడ ప్రతి ప్రజలందరికీ కూడా వాక్ స్వాతంత్రం ఉండే, ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాక్ స్వాతంత్ర్యం పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. ఎక్కడ ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడంతో ఎక్కడ వాళ్ళు అక్కడ నోరు మూసుకొని ఉంటా ఉన్నారు. 2 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళు ఓపిక పడదాం అన్నట్టుగా ఉన్నారు. రేపటి రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణం మీ మీద విరుచుక పడతారు జనం, తప్పదనే విషయాన్ని ఇక్కడ చూడాలి. అక్కా చెల్లెలకు ఈసారి శిల్కపచ్చ రంగ సీరియల్ పంపిస్తా. ఇక శిల్కపచ్చ రంగ ఎన్నడూ వాళ్ళకి అట్టనే లేదు. ఇక ఈయన పట్టించి మొత్తం అంగన్వాడీలకో లేదంటే ఆశా వర్కర్లకో ఇచ్చినట్టు ఇలా మహిళలందరినీ కూడా యూనిఫామ్ ఇచ్చి ఇలా అవి ఏదైతే ఇవి ఖచ్చితంగా ఫలానా రకమైన చీరలే అని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాడు. మరి ఇక్కడ ఆ రోజున కేసీఆర్ రకరకాల డిజైన్లతోటి రకరకాల కలర్లతోటి ఇస్తే ఇవాళ ఒకే రంగుతోటి ఇచ్చి ఇవాళ మేము ఇచ్చినాం చూడు అని చెప్తా ఉన్నాడు. అది బీఆర్ఎస్ ఇస్తే కమిషన్లు అనుకున్నట్టు ఈయన ఇస్తేనేమో ఈయన ఇంట్లోకెళ్ళి ఇంకిన్ని పైసలు కలిపి ఇచ్చిన మరి చందంగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మాటలు మాత్రం ఇంత బారెడు ఉంటాయి, చేతులు మాత్రం బెత్తడు కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డి విధ్వంసం నుంచి వికాసం వైపు దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టాం. విద్య, వైద్యం, ఉద్యోగాలు, మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. సంక్షేమానికి పెద్దపీట, అభివృద్ధికి కొత్త దిశ. కృష్ణా గోదావరి జలాలపై రాజీ ప్రసక్తి లేదు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి. 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసినట్టయితే దెబ్బతిన్న వ్యవస్థల్ని 32 నెలల్లో గాడిన పెట్టినట. ఏ వ్యవస్థలు దెబ్బతిన్నాయి, దేనిలో నువ్వు గాడిన పెట్టినవు? ఇవాళ విద్యా వ్యవస్థనే చూసుకుందాం. ఇవాళ మరి ఇక్కడ 190 ఉన్నటువంటి ఏదైతే గురుకుల పాఠశాలను 1000కి చేర్చిన ఘనత కేసీఆర్ది. ఏ ఒక్క రోజు కూడా ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరగలే. ఈ రోజు చూసుకున్నట్టయితే నేటికి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి వారంలో ఎక్కడో కాడ ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైద్యం విషయానికి వస్తే అసలు నీకు ఆరోగ్యశ్రీని మరి ఇక్కడ నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వక ఇవాళ ఆరోగ్యశ్రీతో సరిగా వైద్యం అందని పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలుగా చూసుకుందామా అంటే నువ్వు ఇచ్చినాయి 16,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు నువ్వు ఇచ్చినాయి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షలు ఇస్తానన్నావు. ఇవాళ అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట అంటే ఏం సంక్షేమానికి పెద్దపీట? ఇవాళ కేసీఆర్ కిట్టును తీసేసుడు సంక్షేమానికి పెద్దపీటనా? అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఏదైతే న్యూట్రిషన్ కిట్ తీసేసుడు, బీసీ బంధు బంద్ చేసుడు, దళిత బంధు బంద్ చేసుడు, రైతు బీమా బంద్ చేసుడు, రైతు బంధును మరి ఎగ్గొట్టుడు, మరి ఇవేనా సంక్షేమ పథకాలు? ఒకసారి ఆలోచన చేయాలి. 2 లక్షల రూపాయలు మరి ఏదైతే ఎట్ ఏ టైం మేము మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి అందులో సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా తప్పించుకుపోయినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఇంకా మేము చేస్తామని చెప్పి ఏ విధంగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చూడాలి. ఇటు రోడ్డు అటు రైల్వే లైను, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, హై స్పీడ్ రైల్వే లైన్ ప్రాథమిక అలైన్మెంట్ స్పష్టత. రాష్ట్రంలో 180 కిలోమీటర్లు ప్రయాణించనున్న హై స్పీడ్ ట్రైన్. శంషాబాద్, ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జున సాగర్, వాడపల్లి వద్ద స్టేషన్లు. రాష్ట్ర పరిధిలో 2 జిల్లాలు, 40 గ్రామాల మీదుగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే. పొడవు 297 కిలోమీటర్లు, అందులో 118 కిలోమీటర్లు తెలంగాణలో అని చెప్పి ఇటు రోడ్డు అటు రైల్వే లైన్ అని చెప్పి ఏది ఏమైనా ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అనే దాని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెంచాలి. ఫ్యూచర్ సిటీలు ఉంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుందని చెప్పి జనాలను నమ్మేయాలి. దాని చుట్టూన్న భూములన్నింటినీ రియల్ ఎస్టేట్లో అమ్ముకోవాలి, సొమ్ము చేసుకోవాలి. ఇదే ఇవాళ ఆ ముఖ్య నేత మరి ఉద్దేశం అనేది దాదాపుగా అందరికి కూడా తెలిసిపోయిన పరిస్థితి. ఇక దమ్ముంటే అడ్డుకోండి. భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద 1,00,000 మందితో వందే మాత్రం పాడిస్తా. ఎంఐఎం కాంగ్రెస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్. సనాతన ధర్మాన్ని కించపరచడమే కాంగ్రెస్ సిద్ధాంతం అంటున్న లక్ష్మణ్. ఇది బండి సంజయ్కి అసలు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా కనీస అవగాహన ఉన్నది. పోనీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిద్దామా అంటే ఆయనకు సోయి ఉండదు. మరి ఏదైనా బీఆర్ఎస్ ను మరి ఇక్కడ విమర్శించాలి. అదే విధంగా మరి హిందూ ముస్లింల మధ్యలో గొడవలు పెట్టేయాలి, రెచ్చగొట్టాలి. సనాతన ధర్మం, హిందువు, రాముడు, మోడీ అని చెప్పి ఓట్లాడుకొని బయటపడాలి. కానీ కరీంనగర్ కు ఏం చేసినవే? అసలు కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలకు ఏమేమి అవసరాలున్నాయి? కేంద్ర మంత్రిగాను ఇప్పటివరకు ఏం అవసరాలు తీర్చినావు అని అంటే అక్కడ ఉన్న బడి పిల్లలకు ఒకసారి తీసుకొచ్చి తన ఎంపీ ల్యాడ్స్ తోటి సైకిల్ ఇచ్చిండు. అదే ఆయన చేసినటువంటి అతి పెద్ద ప్రోగ్రామ్ అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే
మేధో నక్సల్స్తో ముప్పట సాయుధ నక్సలైట్లు అంతమందించడం వీరు ఇంకా పొంచి ఉన్నారని చెప్పి అర్బన్ నక్సల్స్ అని ఏదైతే అంటారో మరి ఇక్కడ మేధావుల పేరుతోటి ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో మరి వాళ్ళతోటే ముప్పునని చెప్తా ఉన్న పరిస్థితి. నీటి హక్కులపై రాజీ లేదు. ఒకవైపు ఏమో మరి ఇక్కడ ఆంధ్ర మన నీళ్ళన్నింటినీ గుంజుకపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన రాజీ లేదు అని చెప్పి ఇవిట్లా చెప్తా ఉన్నాడు. జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో మన పాత అనుమతులను కూడా రద్దు చేయడానికి చర్చలో పెడితే వాళ్ళను తిప్పికొట్టే చేతగాక ఇలా బీఆర్ఎస్ దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఇప్పుడు మొన్న లేఖ రాసింది ప్రభుత్వం. వీళ్ళు ఇంకా మొద్దు నిద్రలోనే ఉంటే ఇక్కడ ఆల్రెడీ కృష్ణాలో మరి ఇక్కడ మనకు రావాల్సిన వాటాకు మరి ఇక్కడ మనకు 30% చాలట, వాళ్ళకి 70% కావాలని చెప్పి పట్టుకపోతా ఉన్న పరిస్థితి ఇప్పుడున్న నీళ్ళను కూడా. నిషేధం అయోమయం 22A జాబితాలో పలు స్థలాలు ప్రత్యక్షం. ప్రభుత్వ సర్వే నెంబర్ ఉండడంతోనే అంటున్న యంత్రాంగం దృష్టి పెట్టిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు. మరి ఇక్కడ ప్రభుత్వ సర్వే నెంబర్ ఉండడంతోటే అని అంటే ప్రభుత్వ సర్వే నెంబర్ ఉంటే మొత్తం వాళ్ళు ఉన్న భూములన్నిటి కూడా నిషేధంలో పెట్టాలని మరి ఇక్కడ నీ మాడ్యూల్లో ఏం చేసింది? ధరణిలో తప్పులు దొరలని అన్నావు, మరి 3 ఏళ్ళు అవుతుంది ఇంకా నీ భూభారతిలో తప్పులను కూడా సవరించుకోలేని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ మేము ఏదైతే ధరణిని బంగాళాఖాతంలో ఎత్తన్నారు ఇవాళ భూభారతిని బంగాళాఖాతంలో వేసి ధరణిని మళ్ళీ తీసుకొని వచ్చి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కలెక్టర్ల చేతిలో పెట్టి మిగతా అన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేయాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వానికి ఏది చేత కాదు, భూములను దోచుకోవడం, దాచుకోవడం, కమిషన్లను దండుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదని చెప్పి మరి వీళ్ళ చర్యల ద్వారా తెలుస్తా ఉన్నది. ఆఖరికి భూభారతి అని చెప్పి ఊదరగొట్టి ఇవాళ హైదరాబాద్లో ఉన్న భూములన్నింటినీ కూడా నిషేధంలో పెట్టి ఇవాళ ఆ నిషేధం నుంచి తొలగించడానికి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి మరి ఇక్కడ దుర్మార్గ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.